జనవరి నెల 14వ తేదీ కాకినాడ నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ జయాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. జననిలా కుటుంబ శ్రేయస్సుకై జపమే కాని జానతనమే ఎరుగని జవ్వని, యంత్రంలా పరుల సేవకై పరుగులే కాని యశస్సే కాంక్షించని యామిని. ఇంటికి పెద్ద కూతురు కావడం వల్లేమో పుట్టుకతోటే పెద్దరికాన్ని వెంటబెట్టేసుకొచ్చినట్టున్నావు. మీ అమ్మగారి మీద నీదే అజమాయిషి. అష్టమ సంతానాన్నేమో నాదో రకం అమాయకత్వం. ఆరిందల అంత చిన్న వయసులోనే అల్లంత దూరానికే కనిపించేలా పెద్ద బొట్టు, నూనె రాసి గట్టిగా అల్లిన జడ, గలగల్లాడుతూ గాజులు, గల్లుమంటూ పట్టీలు. నేనో టాంబాయ్లా తిరిగేస్తుంటే టీనేజ్లోనే టీచరమ్మలా మారి తిడుతూనే నా వెంట తిరిగేదానివి. సినిమాలు, షాపింగ్లని నసిగితే గుళ్ళు గోపురాలంటూ నన్ను ఆ వైపు కొద్దిగా మళ్లించావు. అయినా నేను ప్రసాదం భక్తురాలనే అనుకో. ఆమ్లెట్ వేసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తావు జయ. దిబ్బరొట్టెలా అంతొత్తిన పొంగిన ఆమ్లెట్ని స్పూను ఫోర్కుతో ఆప్యాయంగా అందించేదానివి. కొద్దిగా సిగ్గుపడుతుంటే కసిరి మరీ తినిపించేదానివి. నీ ఆదరణ, ఆతిథ్యం వల్లేమో 40 ఏళ్లైనా మన స్నేహం సుభిక్షంగా సాగుతోంది. పని అంటేనే పరిగెట్టి పారిపోయే నాకు, పని అనగానే పాతుకుపోయే నీకు పొత్తే కుదరదనుకునేదాన్ని. అలాంటిది ఇంట్లో అందరికీ ఆత్మీయురాలివైపోయావు. మా కుటుంబంలోనే ఒక సభ్యురాలివైపోయావు.